పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు షర్మిల. కిరణ్ ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టడం ఏమో గాని విశ్వాస తీర్మానం పెడతాడేమోనని ఎద్దేవా చేశారు. ప్రజలను కాల్చి చంపిన పోలీసులను పరామర్శించడానికి వెళ్లిన ఘనుడు బాబు అని విమర్శించారు. కందుకూరులో మాట్లాడిన షర్మిల ప్రభుత్వం చేతగానితనంపై మండిపడ్డారు. వైఎస్సార్ ప్రజల గురించి ఎలా ఆలోచించేవారో చెప్పారు. రాష్ట ప్రభుత్వం ఏ విధంగానూ రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందడం లేదన్నారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కాంగ్రెస్ టీడీపీ నాయకులకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారా అని ప్రశ్నించారు.